AR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం। కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లిలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నెలకు 2750 కోట్ల పింఛన్ల కోసం ఖర్చు 4000 వృద్ధాప్య వితంతు పెన్షన్ 6000 దివ్యాంగ పెన్షన్ 10000 డయాలసిస్ రోగులకు 15000 మంచానికి పరిమితమైన వారికి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనది అని సీఎం చంద్రబాబు అన్నారు। ఆటోమేటిక్ గా భార్యకు వితంతు పెన్షన్ ఇచ్చే ఏర్పాటు కూడా చేశాం। ఆటోమేటిక్ గా శాంక్షన్ చేస్తున్నాం। ఈ నెలలో పింఛన్ తీసుకోకపోతే కట్ చేసేవాళ్ళు నెక్స్ట్ మంత్ 2 నెలలు తీసుకోవచ్చు, 2 నెలలు తీసుకోకపోతే 3 నెలలు ఒకేసారి తీసుకోవచ్చు। ఈ రోజు మీరు ఒకసారి చూస్తే 2 నెలలు పింఛన్లు తీసుకుని వాళ్ళు 1,20,461 మంది ఉన్నారు। నేను వీళ్ళకి ఇవ్వకపోతే 98 కోట్ల 19 లక్షల రూపాయలు రాష్ట్రానికి మిగులుతుంది। కానీ నా ఉద్దేశం అది కాదు, ఏదో కారణం వల్ల నెల తీసుకోకపోతే ఎగ్గొట్టడం కాదు, తిరిగి వాళ్ళకి ఇవ్వాలి। సేవాభావంతో 2 నెలలకు ఇస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా। 3 నెలల్లో తీసుకున్న వాళ్ళైతే 9,633 మంది ఎలిజిబుల్ ఉన్నారు। ఇది ఒక 12 కోట్లు। ఈ రెండు చూస్తే నెలకు ప్రతి ఒక్క నెలలో అదనంగా 110 కోట్ల రూపాయలైనా ఈ పేదవాళ్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం। ఇప్పుడే నేను చెప్పాను, ఈ జిల్లాలో 103 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం। ఈ మండలం 3,30,00,000 ఖర్చు పెడుతున్నాం। ఈ గ్రామం 33,12,000 రూపాయలు ఈ గ్రామానికి ఖర్చు పెడుతున్నాం। 783 మందికి పింఛన్లు ఇస్తున్నాం। నేను ఒకటే హామీ ఇస్తున్నాం, నేను ఈ రోజు కష్టపడేది పేదవాళ్ల కోసం కష్టపడుతున్నాను। మీ జీవితాల్లో వెలుగు చూడాలని నా ఆలోచన। ఓసారి కొన్ని కుటుంబాలని భగవంతుడు సరిగా చూడడు, కొంతమంది దివ్యాంగులైపోతారు, కళ్ళు కనపడవు, నడవలేరు, ఇలాంటి సమస్యలుంటాయి। అందుకే మీరు ఒక్కసారి చూస్తే 500 రూపాయలు పెంచింది, ఆ రోజు 500 నుంచి 3000 రూపాయలు చేశాను। 5 ఏళ్లు 1 రూపాయి పెంచలేదు, అలాంటిది 3000 నుంచి 6000 రూపాయలు చేశాను। అంటే 500 నుంచి 6000 రూపాయలంటే 12 రెట్లు దివ్యాంగులకు పెన్షన్ ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా।